మనకి ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నిసార్లు జరిగింది? 2 సార్లు జరిగింది కదా. ఫస్ట్ గ్రూప్ స్టేజ్లో ఒకటి, సూపర్ 4లో ఒకటి, అంటే 14th 21st జరిగినాయి. అయితే మరి ఈ 14th వాళ్ళు ఏం చేశారు, ఐసీసీకి మన ఇండియన్ టీం మీద ఫిర్యాదు చేశారు కదా, కంప్లైంట్ చేశారు కదా. ఏమని, మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అయితే మరి 21st వాళ్ళు చేసిన దానికి మనం ఏం చేయాలా? ఏం చేశారు భయ్యా అని నువ్వు అడగ మాకు. ఫర్హాన్ 50 runs కొట్టిన తర్వాత గన్ ఫైరింగ్ అవుట్ చేశాడు కదా. దాని తర్వాత హారిస్ రౌఫ్ చూసుకుంటే మరి బౌండరీ లైన్ దగ్గర అతనేమో మరి మన ఫైటర్ జెట్లని కూల్ చేసామని చెప్పేసి మరి ఒక పిచ్చి సైకిల్ ఒకటి చేశాడు. సో అంతా చూశారు కదా మీరు. అయితే మరి 14th వాళ్ళు అయితే మరి మన మీద కంప్లైంట్ చేయొచ్చు, మరి మనం కంప్లైంట్ చేయలేమా? ఎందుకు మరి బీసీసీఐ అంటేనే మరి రిచెస్ట్ బోర్డు, మరి మనం కంప్లైంట్ చేయకుండా ఎలా ఉంటాం ఐసీసీకి? సో మరి దీంట్లో భాగంగానే మరి మొన్న 21st జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్స్ అటువైపు ఫర్హాన్, అదేవిధంగా హారిస్ రౌఫ్, సో మరి ఆ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేశారు. కాబట్టి మరి ఇప్పుడు బీసీఐ కూడా మరి ఐసీసీకి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట.